అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నాకు చాలామంది డౌట్లు అడిగారు. ఒకటి, ఒక 29, 30వ శ్లోకం ఎలా ఉచ్చరించాలి అదొకటి. తర్వాత సంపుటీకరణ అంటే ఏంటి, ఎలా చేయాలి, సంపుటీకరణ చేసే విధానం కూడా 2 రకాలుగా ఉంది. ఆ 2 రకాలు కూడా చెప్తాను. తర్వాత సంపుటీకరణ చేయడం వల్ల ఏ ఏ ఫలితాలు కలుగుతాయి, దానికి నియమాలేంటి, దీపారాధన ఎలా చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లలితా సహస్రనామం లేఖన పుస్తకం, పఠన పుస్తకము అని చెప్పి ఇవి మీకు కావాలి అంటే శ్రావణ మాసంలో పంచిపెట్టుకోవాలి అనుకున్నా కూడా ఇదైతే లావుగా ఉంది బైండ్, అది కొంచెం సన్నగా ఉంటుంది. లోపల 5 కాకుండా 2 సార్లు రాసుకోవడానికి మాత్రమే ఉంటుంది. చాలా 2 సార్లు ఉంది, 3 సార్లు కూడా ఉంది. చాలా సన్నగా, అంటే వెయిట్ తక్కువగా, కొరియర్ ఛార్జెస్ తక్కువ పడాలి కాబట్టి. కాకపోతే పుస్తకం 10 పుస్తకాలు కానీ 11 పుస్తకాలు కానీ ఇస్తారు. 0 ఉండకూడదు అన్న ఒక సెంటిమెంట్ తోటి 11 పుస్తకాలు ఇస్తారు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, పూర్తి వీడియో చూడండి. నేను స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, స్క్రీన్ మీద విషయం చెప్తాను అంటే ఖచ్చితంగా స్క్రీన్ మీదే ఉంటుంది. ఒకవేళ డిస్క్రిప్షన్లో ఉన్నా లేకపోయినా స్క్రీన్ మీద మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను అన్నది ఖచ్చితంగా ఉంటుంది. చూడండి, వాళ్ళకి మెసేజ్ పెట్టండి, మెసేజ్ కోసం వెయిట్ చేయండి. వెయిట్ చేసి మెసేజ్లో మాత్రమే మీరు సమాచారాన్ని సేకరించవలసిందిగా కోరుతున్నాను. సరే, ఇప్పుడు లలితా సహస్రనామంలో ఉన్నటువంటి 29, 30 శ్లోకాలు మీకు చాలా పుస్తకాలలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సందేహాలు ఈ పుస్తకంతో తీరిపోతాయి. ఒక ఉదాహరణ చూపిస్తున్నాను, చూడండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. పెంచపరచడం కానీ తప్పు పట్టడం కానీ నా ఉద్దేశం కాదు. ఈ మొట్టమొదటి శ్లోకం చూడండి, ఇక్కడ సింధూరారుణ అనుంది. అంటే దా కింద ఒత్తుంది చూడండి, ఇలా ఉండకూడదు, అసలు ఒత్తే ఉండకూడదు, సింధూరారుణ. కానీ మన అందరి ఇళ్లలోనే ఈ పుస్తకం ఉంటుంది. మనం ఎంతో ఇష్టంగా కొనుక్కుని అన్ని రకాలైనటువంటి స్తోత్రాలు అన్నీ ఉంటాయి. ఈ పుస్తకం అట్ట అయితే నేను చూపించను, ఎందుకంటే అది సభా మర్యాద కాదు అని అనుకుంటాను కాబట్టి. అయితే ఇలాంటి దోషాలు దీంట్లో చాలా ఉన్నాయి. చాలా అంటే నేను ఇంక చెప్పను. అయితే అలాంటివన్నీ కూడా ఈ లలితా పుస్తకంలో, లలితా సహస్రనామాల పుస్తకంలో రెక్టిఫై చేశారు. సంస్కృత పండితులు మా గురువు గారని చెప్తూ ఉంటాను కదా ప్రతి వీడియోలో. ఆయన శిష్యులు కలిసి అలాంటి దోషాలన్నీ రెక్టిఫై చేసి అక్షర దోషాలు ఏమీ లేకుండా ఏర్చి కూర్చున్నటువంటి పుస్తకాలు అన్నమాట ఇవి. అందుకని ఏం లేదు, అమ్మవారు ప్రతి వాళ్ళ ఇంటికి చేరాలి. అమ్మవారి యొక్క పుస్తకంలో ఉన్నటువంటి అక్షర దోషాలు లేని, పద విభజనతో ఉన్న, నామాలతో కూడిన చక్కని అక్షరాలు కూడా బోల్డ్గా చక్కగా మన కంటికి సరిగ్గా అలసట లేకుండా హాయిగా చదువుకునేలాగా ఉన్నటువంటి పుస్తకం కాబట్టి నేను ఇంతలా చెప్తున్నాను. నేను చాలా ఫలితాన్ని పొందాను. నాకు తెలిసిన మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అదే మాట చెప్తున్నారు. ఎందుకంటే ఎంతో మందికి వాళ్ళ ఆర్థిక ఈతి బాధలు నెరవేర్చినటువంటి ఇది ఎప్పుడైతే మనం దోషం లేకుండా సరైన ఉచ్చారణ చేస్తామో, ఆ బీజాక్షరం కరెక్ట్గా పలుకుతుందో ఆ బీజాక్షరం తన పని తను చేస్తుంది. ఏ కోరిక అయితే నెరవేరాలని చెప్పి చేస్తున్నామో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. సరే, ఇక 29వ శ్లోకం అని చెప్పాను కదా. 29వ శ్లోకంలో చివరిన వచ్చేది విశుక్ర వధతోషిత. అలాగే 30వ నామం ప్రారంభమయ్యేది విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని ప్రారంభమవుతుంది. ప్రాణహరణ వారాహి వీర్యనందిత. చూసారు కదండి, నామాలు కూడా ఎంత చక్కగా ఇచ్చారు, ఎన్ని నామాలు, ఎలా చదవాలి అని. అది అయితే సంపుటీకరణ అని చెప్పాను కదా నేను. సంపుటీకరణ అంటే ఏంటంటే, సంపుటీకరణ చేస్తే అండి మనం మామూలుగా చదివే నామం కంట సంపుటీకరణ కనుక చేస్తూ లలితా సహస్రనామాలు చదివితే ఓపిగ్గా ఖచ్చితంగా ఒక 45 నిమిషాలు పడుతుందండి. చదివితే కనుక అసలు ట్రెమెండస్ రిజల్ట్స్ అన్నమాట. మనం ఊహించలేము, అంత మంచి ఫలితం వస్తుంది. మీరు అలా చదివి చూడండి ఓపిగ్గా. రేపు శ్రావణ మాసం శుక్రవారం వస్తోంది. శుక్రవారం నుంచి మొదలు పెట్టి మీరు చదివి చూడండి. ఫలితం రాకపోతే పేరు మార్చుకుంటాను. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే లలిత అమ్మవారే సాక్షి. సంపుటీకరణ చేసి మీరు ఒక దీక్ష పూని కనీసం 9 రోజులు కూర్చుని అలా చేశారా, ఏదైనా సరే 40 రోజులు చేయాలండి. 40, 41 రోజులు చేయాలి.
మనం నవరాత్రులుగా దీక్షగా తీసుకుని సంపుటీకరణ చేస్తూ 9 రోజుల పాటు బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందు, అలాగే సాయంకాలం ఇప్పుడు ప్రదోష వేళలో చేసినా సరే, లేకపోతే ప్రతిరోజు సంపుటీకరణ చేస్తే మీకు ఏ కోరిక అయితే మనసులో తీరదో అన్ని కోరికలు నెరవేరిపోతాయి. ఒకటని కాదు, అన్నీ అమ్మవారు ఇచ్చేస్తారు. అయితే సంపుటీకరణ ఎలా చేయాలి? మనకి ఒక నామం ఉంది. మొట్టమొదటి శ్లోకమే తీసుకుందామండి. మీకు చెప్తా, శ్లోకము చెప్తాను, నామము చెప్తాను, జాగ్రత్తగా వినండి. మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఈ శ్లోకం ఉంది. ఈ శ్లోకం అంతా మీరు సంపుటీకరణ చేయాలి అని అనుకుంటున్నారు. మీరేం చేయాలి? ఈ శ్లోకాన్ని ప్రతి శ్లోకానికి ముందు వెనకాల, ఇప్పుడు మొట్టమొదటి శ్లోకం ఉంది కదా, శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. రెండో శ్లోకం అయింది. మళ్ళీ ఇప్పుడు మూడో శ్లోకం మొదలు పెడుతున్నాం కదా. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్ బ్రహ్మాండ మండల. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఇక్కడికి 3 శ్లోకాలు అయ్యాయి కదా. మొట్టమొదటి శ్లోకం 4 సార్లు చదివానని అనుకుంటున్నారా? కాదు. అసలైన శ్లోకం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఈ శ్లోకాన్ని, మరి మొదటి శ్లోకాన్ని కూడా, అదే శ్లోకాన్ని కూడా సంపుటీకరణ చెయ్యాలి కదా. అందుకని ఆ శ్లోకానికి ముందు ఒకసారి, ఆ శ్లోకం తర్వాత ఒకసారి, ముందు శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్లోకము చదువుతాము, తర్వాత శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్లోకము చదువుతాం. ఇలాగా ప్రతి శ్లోకాన్ని మొత్తం మనకి 182.5 శ్లోకాలకి ప్రతి శ్లోకానికి ముందు వెనకాల శ్లోకం మొత్తం అంతా చదువుతాం. అదొక పద్ధతి. ఇక నియమాలు కూడా చెప్తాను అన్నాను కదా. ఈ రెండవ పద్ధతి కూడా చెప్పేశాక నియమాలు చెప్తాను. రెండవ పద్ధతి ఏంటంటే, మొట్టమొదటి నామే చెప్తున్నాను. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞై నమః అనుంది. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞై నమః. లేకపోతే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞై నమః అంటే సకల కోరికలు నెరవేరుతాయి కాబట్టి నేను ఆ 2 నామాలని కలిపి ఒక నామంగా చేర్చి పలుకుతున్నాను అనమాట. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞై నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞై నమః. అర్థమైందండి? అంటే ఆ శ్లోకానికి ముందు తర్వాత నామం చదువుకుని మళ్ళీ తర్వాత రెండో శ్లోకానికి వెళ్ళేటప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞై నమః. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞై నమః. ఇలా ప్రతి శ్లోకాన్ని సంపుటీకరణ అంటే ఇలాగా. అయితే దీనికి చాలా ఫలితం ఉంటుందండి. ఒకే రోజు, ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే ఆసనం మీద మీరు కింద కూర్చుంటే కింద కూర్చోండి,
లేదండి అంతసేపు మేము కింద కూర్చోలేము అంటే చక్కగా కుర్చీ మీదో, పీట మీదో, బల్ల మీదో కూర్చుని చదువుకోండి. అదే సమయంలో ఒకే సమయంలో చదవండి. నైవేద్యం ఇందాక చెప్పుకున్నట్టుగానే మీ ఇష్టం. దానిమ్మ పళ్ళో, 5 అరటి పళ్ళో, 5 ఖర్జూరాలో, 5 కిస్మిస్ పళ్ళో, అమ్మవారికి పులగం అంటే ఇష్టం, పులిహార, దద్దోజనం చేస్తే చాలా మంచి ఫలితాలుంటాయి. అలాంటివి ఏదైనా మీ శక్తి కొలది. ఏమీ లేకపోతే బెల్లం ముక్క అమ్మవారికి నమస్కారం చేసుకోవడం, బెల్లం ముక్క పెట్టడం. ఇలా గనక చేస్తే చాలా మంచి ఫలితాలొస్తాయి. కాకపోతే చేసినన్నాళ్ళు కూడా మద్యం జోలికి గానీ, మాంసాహారం అంటే ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను అనుకోకండి. మగవాళ్ళు కూడా చేస్తారు కదా! అందుకని చెప్తున్నాను. మద్యం జోలికి వెళ్ళకూడదు, మాంసాహారం జోలికి వెళ్ళకూడదు. తర్వాత వెల్లుల్లి కూడా తినకుండా దూరంగా పెట్టండి. అలాగే పగటిపూట నిద్ర మానేయండి. మీరు మిగతా ఏమీ రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు. మీరు 2 పూటల భోంచేస్తారో, ఒక పూట ఉపవాసం ఉండి, ఒక పూట భోంచేస్తారో అది మీ ఇష్టం. బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది. ఆ తర్వాత మీ ఇష్టం. అయితే దీన్ని నిత్యము చదువుకునే వాళ్ళకి బ్రహ్మచర్యం పాటించాలని రూల్ లేదు. ఆహార నియమాలలో కేవలం మాంసాహారము, వెల్లుల్లి మానేస్తే చాలు. మిగతావన్నీ మామూలుగా తీసుకోవచ్చు. ఏమీ ఇబ్బందేమీ లేదు. ఇలా గనక చేస్తే మీకు చాలా మంచి ఫలితాలుంటాయి. దీపారాధన ఎటూ చేస్తాం కదా! మీరు ప్రతి శుక్రవారం ధూపం ఎయ్యండి. ఇల్లంతా కూడా ధూపం ఎయ్యండి. అమ్మవారి దగ్గర ధూపం ఎయ్యండి. వీలైతే సాయంకాలం మీరు సంపుటీకరణ చెయ్యకపోయినా కనీసం దీపారాధన వెలిగించి, ఒక అగరొత్తి వెలిగించి కాస్త ప్రసాదం నైవేద్యంగా పెట్టి, మీరు ఏ నామం అయితే సంపుటీకరణ చేస్తున్నారో ఆ ఒక్క నామాన్ని 108 సార్లు జపించండి. ఇంతే. ఇలా గనక చేస్తే అఖండమైనటువంటి ఫలితం. మీరు ఏ నామం తీసుకున్నా సరే, ఇప్పుడు నేను చెప్పాను కదా! లలితా సహస్రనామంలో పుస్తకంలో నామాలున్నాయని. ఆ నామాలన్నీ కూడా మన కోరికలు తీర్చే నామాలే. కుంకుమ పూజ చేసుకుంటూ సంపుటీకరణ చేస్తూ చదివినా కూడా. ఆ 2 చేయడం కష్టం కాబట్టే ఆ నామానికి ప్రత్యేకంగా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞై నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞై నమః అనుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నా సరే, మీకు ఎంత వీలైతే అంత. 108 అని చెప్తాం సామాన్యంగా. 108 అది అంకె లెక్క పెట్టుకుంటామా? కుంకుమ పూజ చేస్తామా? 2 ఒకసారి చేయలేం. మన దృష్టి అంతా అంకె మీద ఉండిపోతుంది. కాబట్టి టైం పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, ఒక 5 నిమిషాలు టైం పెట్టుకోండి. ఆ టైంలో ఎంతైతే అంత, అంతా కూడా 108 ఎంత చేసినా మీరు 108 అయిందని అనుకోండి. మీ భావన కూడా ముఖ్యం కదా! భక్తితో పాటు దానివల్ల భక్తి, శ్రద్ధ 2 కుదురుతాయి. అమ్మవారి మీద ధ్యాస పెడతారు. అమ్మవారి నామాన్ని పట్టుకుంటారు. అమ్మవారే మీకు సదా రక్షగా ఉంటారు. ఈ రకంగా ఎక్కువగా సాధ్యమైనంత వరకు అమ్మవారి యొక్క దివ్య ముఖ మండలాన్ని చూస్తూ పూజ చేయడం. దివ్య ముఖ మండలాన్ని చూస్తూ సహస్రనామ అర్చన చేసుకోవడం అలా చేయండి. స్వామివారి దగ్గరికి వచ్చేసరికి పాదాలు చూస్తాం. అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి ముఖాన్ని చూస్తాం అనమాట. అలా గనక చూస్తూ చేస్తే గనక అఖండమైనటువంటి ఫలితాలు వస్తాయి. సందేహాలు అన్నీ తీరిపోయాయి అని అనుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. మీకు ఏదైనా ఇంకా డౌట్ లేదన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.